హైవే ప్రాజెక్టులు, టోల్ ఆదాయం, కొత్త ప్రభుత్వ ఆదేశాలు. కానీ ఈ స్టాక్ 52 వారాల కనిష్టానికి చేరుకుంది. ఈ స్టాక్ పేరు హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మిడ్-జాన్ 2026కి ధర సుమారు రూ. 55. 52 వారాల పరిధి రూ. 54 నుంచి రూ. 131 వరకు ఉంది. మార్కెట్ క్యాప్ కేవలం 400 కోట్ల రూపాయలు దగ్గర. స్మాల్ క్యాప్ ఇన్ఫ్రా స్టాక్. హిలిన్ఫ్రా రోడ్డు నిర్మాణం, టోల్ ఆపరేషన్స్, ముఖ్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. తాజా ఆదేశాలతో మొత్తం ఆర్డర్ బుక్ ఇప్పుడు సుమారు 775 కోట్ల రూపాయలు. ఇండోర్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 70 కోట్ల రూపాయలు రోడ్డు ప్రాజెక్టు. ఎన్హెచ్ఐ టోల్ ఆర్డర్ 328 కోట్ల రూపాయలు కూడా వచ్చింది. Q2 FY26లో లాభం 9.6 కోట్ల రూపాయలు, గత సంవత్సరం కంటే మెరుగైనది. అర్ధ సంవత్సరానికి నికర లాభం ఇప్పటికే రూ. 22 కోట్లుగా ఉంది. మార్జిన్లు మెరుగుపడుతున్నాయి. రూ. 21%, రోజ్ 21%, పెద్ద కంపెనీల కంటే కూడా మెరుగైన సంఖ్యలు. డెట్ కూడా లో సైడ్ లోనే ఉంది. బ్యాలెన్స్ షీట్ సేఫ్. PE సుమారు 21 మాత్రమే. LT వంటి స్టాక్స్ 35 PEలో ఉన్నాయి. అందువల్ల విలువ పరంగా హిలిన్ఫ్రా సరైన స్థాయిలో ఉంది. గత సంవత్సరంలో అమ్మకాల వృద్ధి నెగటివ్. క్యాష్ ఫ్లో బలహీనంగా ఉంది. ప్రాజెక్ట్ అమలు ఆలస్యం అయితే ప్రభావం ఉంటుంది. ప్రభుత్వ హైవే పుష్ కొనసాగితే వచ్చే 2-3 సంవత్సరాల్లో ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంది. రిన్యూబుల్స్, రియల్ ఎస్టేట్ వైపు కూడా ప్రవేశిస్తున్నారు. ప్రమాదాలు, అమలు ఆలస్యం, పెద్ద కంపెనీల పోటీ, మార్జిన్ ఒత్తిడి. హిలిన్ఫ్రా బలమైన ఆర్డర్లు, మంచి లాభదాయకత, న్యాయమైన విలువ. రిస్క్ ఉంది కానీ రివార్డ్ పొటెన్షియల్ కూడా ఉంది. అగ్రెసివ్ ఇన్వెస్టర్లు కరెక్షన్లలో వాచ్లిస్ట్ స్టాక్. కన్సర్వేటివ్ ఇన్వెస్టర్లు కేవలం చిన్న ఎక్స్పోజర్ మాత్రమే. ఇలాంటి క్లీన్, సింపుల్ మరియు ఆనెస్ట్ స్టాక్ అప్డేట్స్ కోసం స్టాక్ మార్కెట్ విస్పర్స్ ని ఫాలో అవ్వండి.